హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఇప్పుడు నేను బీజేపీ గవర్నమెంట్ చేయబోతున్న నెక్స్ట్ స్టెప్ హిందువులందరికీ అనుకూలంగా ఫేవరబుల్గా ఉన్న ఒక సెక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇన్నాళ్ళు ఆ సెక్షన్ని రద్దు చేశారు. ఆ సెక్షన్లో ఉన్న లోపాలు ఏంటో చెప్పి తర్వాత దాన్ని ఎందుకు మనకు హిందువులకు అది యూజ్ అవుతుంది, అది తీసేస్తే ఆ సెక్షన్ని రద్దు చేస్తే మనకు యూజ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మిషనరీ స్కూల్స్ ఉంటాయండి. మిషనరీ స్కూల్స్లో క్రిస్టియానిటీని బోధించుకోవచ్చు, వాళ్ళు ప్రేయర్స్ చేయొచ్చు, వాళ్ళ మతపరమైన కార్యకలాపాలన్నీ ఆ మిషనరీ స్కూల్స్లో చేసుకోవచ్చు. దానికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. మన రాజ్యాంగమే అది దాన్ని ఇచ్చింది. నెక్స్ట్ మదర్సాలలో కూడా మన కామన్గా ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు మదర్సాలలో. ఇంకా ఈ చర్చికి రిలేటెడ్ వాటిల్లో జనరల్గా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఆ మతానికి సంబంధించిన బోధనలు జరుగుతాయి, లేదా పాటలు, ప్రేయర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి జరుగుతాయి ఆ మతాన్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి వీలుగా. అలా మదర్సాలకు వస్తే అలా కూడా ఉండదండి. ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళు ఖురాన్నే నేర్పిస్తారు, అల్లాని ఎట్లా ప్రే చేసుకోవాలి, దానివల్ల అల్లా వల్ల మనకు ఏమి వస్తుంది, దట్ మీన్స్ మన జీవితంలో మనకి ఏం మంచి జరుగుతుంది అనేది, ప్లస్ ముస్లిం మతం యొక్క ప్రాముఖ్యతని, అసలు మనం ముస్లింగానే ఎందుకు ఉండాలి అనే విషయాలని వీటిని ఎక్కువగా చెప్తారు. అఫ్కోర్స్ కొన్ని మదర్సాలలో కామన్ ఎడ్యుకేషన్ కూడా బోధిస్తూ ఇవి కూడా చెప్తారండి. కానీ మీరు ఎక్కడైనా గమనించారా, హిందువులకు రిలేటెడ్గా ఉన్న స్కూల్స్లో హిందూ మత బోధన అనేది జరగటం మీరు ఎక్కడైనా గమనించారా? నా చిన్నప్పుడు రామకృష్ణ మఠం, రామకృష్ణ స్కూల్స్ అండ్ సరస్వతి శిశు మందిర్, ఈ రామకృష్ణ స్కూల్స్కి రిలేటెడ్గా ఉన్న సరస్వతి శిశు మందిర్ అని ఒక ఇది ఉండేవండి. 5th క్లాస్ వరకు ఉండేది. ఆఫ్టర్ 5th క్లాస్ రామకృష్ణ మఠంకి రామకృష్ణ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం మేము. అక్కడ నేను చూశాను ఈ సరస్వతి శిశు మందిర్ కానీ రామకృష్ణ మఠంలో కానీ అప్పుడు చూశాను. కానీ ఇప్పుడు ఎక్కడ లేదండి. ఆఫ్టర్ దట్ అసలు ఎక్కడా లేదు. అది ఎందుకు లేదు అంటే హిందువులని అణిచివేసి ఈ రెండు మతాల యొక్క అభివృద్ధి అనాలా, లేకపోతే వాళ్ళ మత ప్రచారం చేసి వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవటానికి అనాలో నాకైతే తెలియదు. కానీ సెక్షన్ 30 అనేది ఒక సెక్షన్ని ఇంప్లిమెంట్ చేశారు అప్పట్లో. దానివల్ల నేను చెప్పాను కదా, హిందువుల యొక్క విద్యాలయాల్లో సాంప్రదాయక బోధనలు ఉండకూడదు, అల్పసంఖ్యాక వర్గాల విద్యాలయాలకు స్వేచ్ఛ. అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు అల్పసంఖ్యాక వర్గాలు అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క విద్యాలయాలకి స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మత బోధనని చేసుకోవచ్చు. ఈ అవకతవకల్ని ఇప్పుడు ఉన్న మోదీ గవర్నమెంట్ సరిచేయాలి అని ఫిక్స్ అయ్యి ఈ ఆర్టికల్ 30 రద్దుకి కావాల్సిన అసలు ఆర్టికల్ 30 రద్దు అనేది ఎందుకు, దానివల్ల మన హిందువులకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సెక్షన్ 30 వల్ల ఆ రద్దు వల్ల మన హిందువులకి కలిగేది ఏంటి అంటే, ఎవరైతే ఈ ఇతర మతస్థులు ఉన్నారో అలా మనం కూడా మన మతానికి సంబంధించిన మంచి చెడుని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని. ఇన్ని రోజులు ఏం జరుగుతోంది అంటే, ఈ క్రిస్టియన్ స్కూల్స్లో చదువుతాం కదండి, చదివితే యేసు ప్రభు తప్పని నేను అననండి, ఏదైనా సరే వాళ్ళ మత ప్రచారం వల్ల వాళ్ళ దేవుడు ఆ ప్రభు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే చాలా గొప్ప, ప్రపంచంలో ఆ మతమే ఎక్కువ వ్యాప్తి చెంది ఉంది, ఇలా డిఫరెంట్గా ఏదైనా సరే తప్పు చేశారా మీరు వచ్చి కన్ఫెస్ చేయండి, మిమ్మల్ని ప్రభు రక్షిస్తాడు, లేకపోతే ఎలాంటి శిక్షలు పడవు, మీరు పైన లోకాల్లో మంచిగా ఉంటారు, ఇట్లా సంథింగ్ లైక్ దట్. అంటే వాళ్ళ మతంలో ఉన్న మంచిని చెప్పుకుంటూ మన మతంలో ఉన్న మంచిని చెప్పనివ్వకపోతే ఆటోమేటిక్గా మన పిల్లలు ఏమవుతారండి, అటువైపుకే అట్రాక్ట్ అవుతారు కదా. ఇన్ని రోజులు జరుగుతున్నది ఇదే. కాబట్టి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ సెక్షన్ 30 రద్దు మీద విస్తృతంగా అసలు 30 రద్దు చేయడానికి కావాల్సినది ఏంటి అనేది ఇప్పుడు ప్రణాళికలు వేస్తున్నారు అని విన్నాము.
అఫ్ కోర్స్ ఇట్ గుడ్ న్యూస్ టు హిందూస్. నాలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి వార్త ఇది. ఎందుకంటే మేము హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాము. ఈ అసమానతలు తొలగించాలి అని అనుకుంటాము, లేదా హిందువుల ఆడపిల్లల కోసం ఫైట్ చేస్తాము. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఇదివరకు అల్పసంఖ్యాక వర్గాలు కాస్త ఇప్పుడు అత్యధిక సంఖ్యకి మారిపోతున్నారు. మన వాళ్ళు తగ్గిపోతున్నారు. ఈ అవకతవకలు సెట్ అవ్వాలి అంటే మనం ఆ సనాతన ధర్మంలో ఉన్న మంచి చెడు అనేది మన పిల్లలు కూడా తెలుసుకోవటం అనేది అత్యంత ఆవశ్యకం. దానికోసమే ఈ ఆర్టికల్ 30ని రద్దు చేస్తారు అంటే అది వినటానికి చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అన్నమాట. జై హింద్, జై భారత్.